మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. రేపు మరోసారి వాదనలు విననుంది న్యాయస్థానం. కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక బయటపెట్టొద్దని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ పారదర్శకంగా రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. వర్షాకాలంలో అకాల వర్షాలతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని, పిల్లర్ కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు కేసీఆర్ తరపు న్యాయవాది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నిలిపివేయాలంటూ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం కేసీఆర్ తరపున వాదనలు వినిపించారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ను అప్రతిష్ట పాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ వేసిందని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో నిబంధనలు పాటించలేదని తెలిపారు న్యాయవాది. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదన్నారు. కేసీఆర్, హరీష్ రావుకు రిపోర్టును కూడా ఇవ్వలేదన్నారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందన్నారు. ఇక నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందించడంలో దురుద్దేశముందన్నారు. రాజకీయంగా నష్టం కలిగించేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 600 పేజీల రిపోర్టు స్టడీ చేసేందుకు ప్రభుత్వం 3 మెన్ కమిటీ వేసిందన్నారు కేసీఆర్ న్యాయవాది. కమిటీ 60 పేజీల రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఆ 60 పేజీల రిపోర్టు కూడా తమకు ఇవ్వలేదన్నారు. కోర్టులో సమర్పించిన రిపోర్టును ప్రభుత్వ వెబ్సైట్లో డౌన్లోడ్ చేశామని చెప్పారు. అయితే కోర్టుకు సమర్పించిన పిటిషన్లోని ఫోటో కాపీ సరిగ్గా లేదని తెలిపింది న్యాయస్థానం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ హైకోర్టు నుంచి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించిన విచారణపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సుదీర్ఘంగా హైకోర్టులో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ తర్వాత అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి హరీష్ రావుకు సంబంధించినటువంటి వేసినటువంటి పిటిషన్లో ముఖ్యంగా కాసేపు క్రితమే ఈ యొక్క వాదనలు ముగిశాయి. సో మళ్ళీ రేపటికి హైకోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు విననుందని కూడా వాయిదా వేసింది. ముఖ్యంగా ఇందులో ఏదైతే కమిషన్ యాక్ట్ సెక్షన్ 8B అండ్ 8Cకి సంబంధించినటువంటి విషయాలు ఇందులో వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఇప్పటికే అటు పిటిషనర్ తరపున సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం రాజకీయ అంటే మనకి రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి విషయంలోనే ఇప్పుడు ఈ పిటిషన్ ఈ యొక్క రిపోర్టు తయారు చేసింది. సో ఈ రిపోర్ట్లో ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. కానీ ఆ అంశాలన్నీ కూడా కేసీఆర్ యొక్క రాజకీయంగాని బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి యొక్క పార్టీని బదనాం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రిపోర్ట్ని తయారు చేశారంటూ కూడా వాదించారు. సో ఇందులో ముఖ్యంగా నోటీసులు ఇవ్వకుండా మనకి ఏదైతే గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి జియో ఉంది, ఒకటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి జియోని కూడా రద్దు చేయాలంటూ ఇందులో పేర్కొన్నారు. ఇక చాలా అంశాలు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా ఇటు సీజే కూడా తమకు సమర్పించినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో సో అందులో ఫోటో కాపీకి సంబంధించి కానీ ఆ పిటిషనర్లో కొన్ని అంశాలు కూడా సరిగ్గా లేవంటూ ప్రశ్నించారు. సో దాన్ని మళ్ళీ సెకండ్ కాపీ ఇచ్చి సో ఇది క్లిష్టమైన పరిస్థితి కాబట్టి సో ఇప్పుడే చర్చించాలన్నటువంటి రిక్వెస్ట్ చేయడంతో మాత్రం ఈ కాసేపటి క్రితం వరకు వాదనలు కొనసాగాయి. ఇందులో ముఖ్యంగా కాళేశ్వరం కానీ అటు మీద ఉన్నట్టు ఏదైతే సుందిల్ల కానీ అన్నారం, మేడిగడ్డ ఈ బ్యారేజ్లకు సంబంధించి ఎట్లాంటి లోపాలు జరగలేదు. అది ఇంజనీర్లు కానీ అక్కడ చేసినటువంటి అప్పుడు క్యాబినెట్ అప్రూవల్ మేరకే ఇవన్నీ జరిగాయి. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రజల సంబంధించినటువంటి ఆదాయం దుర్వినియోగం ఎక్కడో కూడా కాలేదంటూ కూడా వాదనలు వినిపించారు. సో ఇవన్నీ విన్నటువంటి చీఫ్ జస్టిస్తో అడ్వకేట్ జనరల్ కూడా అన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ పిటిషన్ తరఫున వేసినటువంటి ఇద్దరు శాసనసభ్యులే అటు మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ శాసనసభలో సభ్యులుగా ఉన్న సమయంలో సో మీరు పబ్లిక్ డొమైన్లో ఈ 60 పేజీల నివేదికను సో ఎప్పుడు పెట్టారు? సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామంటున్నారు. సో అసెంబ్లీ సమావేశాలు చర్చించిన తర్వాతే ఈ నివేదిక పైన మీరు చర్యలు తీసుకుంటారా, లేదంటే చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశం పెట్టి ప్రజలకు వివరిస్తారన్నటువంటి విషయాలను కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. దానికి అడ్వకేట్ జనరల్ కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా మీకు సమయం ఇస్తాం, ఆరోపణ చెప్పండి అంటే లేదు, పూర్తి డీటెయిల్స్ తీసుకొని రేపు మళ్ళీ ఈ అడ్వకేట్ జనరల్ కూడా రేపు అన్ని విషయాలు చెప్తానని తెలపడం జరిగింది. దీంతో ఓవరాల్గా మాత్రం వాదనలు ఇరు వాదనలు కూడా ఉన్నటువంటి సీజర్ రేపటికి వాయిదా వేసింది. ఇంకా ఇందులో ముఖ్యంగా మనకి గత కొన్ని కేసులను కూడా ఇందులో
తీసుకున్నారు. ఎందుకంటే ఎల్కే అద్వానీ కానీ అటు కిరణ్ బేడీకి సంబంధించినటువంటి కేసులలో కూడా కొన్ని నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క విచారణకు పిలిచారని చెప్తున్నారు. కానీ ఆ కేసు వేరు ఈ కేసు వేరు అంటూ కూడా అడ్వకేట్ జనరల్ తెలపడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం ఇరు వాదనలు విన్నటువంటి చీఫ్ జస్టిస్ రేపటికి ఈ యొక్క కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించినటువంటి ఆ విషయాలను రేపు మళ్ళీ వాయిదా వేసింది. ఇలా ముఖ్యంగా మెయిన్గా ఇలా కమిషన్ యాక్ట్ 8B 8C ప్రకారం మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదంటూ కూడా చెప్పారు. కాబట్టి సో ఇట్లాంటి విషయాలపైన ఈ అసెంబ్లీలో ఎప్పుడు సమావేశం పెడతారో అక్కడ అలాంటి విషయాలు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా మంత్రిమండలి యొక్క మీటింగ్ పెట్టుకొని మీడియాకు ముందు ఎందుకు అనుమతించారు. సో ఇప్పుడున్నటువంటి ఏదైతే కేసీఆర్ ఉన్నాడో సో కేసీఆర్కి ఇవి సమర్పించకుండా నోటీసులు అందలేవంటూ కూడా తన తరపు న్యాయవాదులు కూడా తెలిపారు. కాబట్టి సో ఇట్లాంటి విషయాలన్నిటి కూడా పూర్తిగా తెలుసుకొని రేపు అడ్వకేట్ జనరల్ మళ్ళీ సీజే ముందు పెట్టనున్నారు. ఈ వాదనలు అయితే పూర్తిగా రేపు మళ్ళీ కొనసాగేటువంటి అవకాశం ఉంది జ్యోతి.